వావ్, వాట్ ఏ లొకేషన్. నీలా, నీ నవ్వులా చాలా అందంగా ఉంది. లవ్ ఇస్ మ్యాజిక్ అని నాకు ఒకరు చెప్తే నేను నమ్మలేదు. ఫస్ట్ టైం నిన్ను చూశాక లవ్లో ఉన్న ఆ మ్యాజిక్ నాకు అర్థమైంది. లైఫ్ అంతా ఇక నీతోనేనని ఆ క్షణం నాకు ఇక్కడ అనిపించింది. ఏదో ఫ్లోలో 15 రోజుల్లో పడేస్తానన్నాను కానీ నీ కోసం, నీ ప్రేమ కోసం ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా నేను వెయిట్ చేస్తాను కాముది. లవ్ ఇస్ మ్యాజిక్ అని ఇప్పుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆరోగెంట్ అనుకున్నాను సీను. నీతో ట్రావెల్ అయ్యే కొద్దీ నీలో ఒక్క క్వాలిటీ నచ్చడం మొదలైంది. నీ అల్లరి, నీ మొండితనం, నీ కమిట్మెంట్. నా స్మార్ట్నెస్, నా క్యూట్నెస్ హోల్సేల్ ప్యాకేజ్ మొత్తం నచ్చేసే కదా. ఇక లాగేందుకు? ఆ మ్యాజికల్ 3 words చెప్పావనుకో, చెయ్యాల్సిన రొమాన్స్ బోల్డ్ అంత బ్యాలెన్స్ ఉంది. ఎన్ని హగ్గులు, ఎన్ని ముద్దులు. లైక్ నేను నిన్ను లవ్ చేయట్లేదు. ఏయ్, టీచ్ చేస్తున్నావు కదా? లేదు సీను, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ ఇస్ మ్యాజిక్, కానీ నాకు అర్థమైనంత వరకు లవ్ ఇస్ ట్రాజిక్. ఇట్స్ జస్ట్ పెయిన్. ఐ డోంట్ లవ్ యూ. జస్ట్ లీవ్ ఇట్. జస్ట్ లీవ్ ఇట్. ఆ రోజు అంత ఎమోషనల్ గా పూలోకి దూకి నన్నెందుకు కాపాడావు? లాగి పిగి పోతారా అని నువ్వెందుకు బాధపడ్డావు? దాన్నేమంటారు? అది హ్యుమానిటీ. ఓ, హ్యుమానిటీ. సీను, నువ్వంటే ఇష్టం మాత్రమే. లవ్ కి ఇష్టానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇష్టం వేరు, లవ్ వేరు. హే, కొత్తగా ఉందే. ఇంకా కొత్తగా ఏమంటే చెప్పు. సీను, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అనవసరం. ఐ డోంట్ లవ్ యూ. ఐ జస్ట్ టోల్డ్ ఐ డోంట్ లవ్ యూ. కళ్ళల్లో ప్రేమని కన్నీళ్లతో దాచడానికి ట్రై చేయకు కాముది. అవి ఇక్కడి నుంచి వస్తే నువ్వు ఆపగలవు, కానీ అవి ఇక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు ఆపలేవు. ఇప్పుడు నువ్వు హక్ చేసుకున్నప్పుడు నీ హార్ట్ బీట్ చెప్పింది నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు. నీ హార్ట్ బీట్ నీ కంట్రోల్లో లేదు కాముదే. ఆడెవడో నన్ను పొడవబోతుంటే నీ ప్రాణం ఎందుకు అడ్డుపెట్టావు? ప్రేమకి ఇంతకు మించిన డెఫినేషన్ నాకు తెలియదు కాముది. అది నీకు అర్థం కావట్లేదు, అర్థమైన యాక్సెప్ట్ చేయట్లేదా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించలేదు, ప్రేమించలేదు. దీనమ్మ ఇంత క్లారిటీ ఇచ్చాక ఇంకెందుకు నా బేటాయ్?
నుంచి ఎవడెంత ట్రై చేసినా నిన్ను దూరం చేయలేడు. కళ్ళలో చూపించే ప్రేమకి నోటుతో చెప్పే అబద్ధానికి టాలీ అవ్వక మైండ్ దొబ్బుతుంది. ఇక్కడ ముందు నా సమాధానం చెప్పేసాను. ఏం రాడికి సమాధానం చెప్పేది? నా కూతురుని అడ్రస్ లేనోనికి ఇస్తా, ఆస్తి లేనోనికి ఇస్తా, నీ లెక్క ఆయుష్ లేనోనికి ఎట్టిస్తాన్రా? సమజ్గాలే? సావు నిన్ను వెంటాడుతుందిరా బిడ్డ. నిన్ను వెంటాడుతున్న సావు పేరేందో ఎరకనా? గజ. ఆ గజాగానికి ఎదురెళ్ళావనుకో, కత్తి నీ గుండెల్లో దిగుతాది. భయపడి ఉరికినావనుకో, కత్తి నీ వెన్నులో దిగుతాది. కానీ కత్తి దిగడం అయితే కన్ఫర్మ్. ఈడే అన్న సీనుగాడు. మాల్లో ఈడు కొట్టిన దెబ్బలకి మరోళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. రేపు లాయర్ గారు నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొస్తున్నారు. హలో సార్. అయ్య బాబాయ్, ఎవరు సార్ మీరు? నన్ను చూడగానే అలా ఊసలు పట్టుకుని ఊగిపోతున్నారు. మన ఇద్దరికి వాట్సాప్ లో కాంటాక్ట్ లేదు, ట్విట్టర్ లో తిట్టుకోలేదు, ఫేస్బుక్ లో ఒకరి ఫేస్ ఒకరు చూసుకోలేదు. ఎందుకు సార్ మీకు నా మీద అంత రివెంజ్? నేను చంపాలనుకున్న మనిషిని నువ్వు కాపాడావు, అందుకే నిన్ను చంపేయమన్నాను. తేరీ మౌత్ పక్కి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రో, మీరెవరిని చంపాలనుకున్నారు, నేనెవరిని కాపాడాను? ఆ రోజు మాల్లో కౌముదిని చంపుదామని నేను మనుషుల్ని పంపిస్తే నువ్వు వాళ్ళని కొట్టావు. అది నీ మొదటి తప్పు. అంటే మాల్ ఫైట్ కి మూల కారణం మీరే అన్నమాట. థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ. తర్వాత బ్రో, నువ్వెవరో ఎంక్వైరీ చేద్దామనుకునే లోపే ఆ జైపాల్ రెడ్డి నా దగ్గరకు వచ్చాడు. నా బిడ్డ పెయ్యి మీద నీ వేటు పడాలంటే నా మందిని దాటాలా, నా కను సన్నలు దాటాలా? నువ్వు నా మందిని దాటొచ్చు, నా చూపుని మలుపొచ్చు. గాని నా అల్లుడు నా కూతుర్ని ప్రేమించినోడు, మాల్లో నీ మనుషుల్ని కొట్టిన మగాడు. ఆడేసువంటోడో తెలుసా? కలుగులో ఉన్న ఎలకని వాడి అడవిలో ఉన్న పులిని సంపగల తీస్మార్ ఖాన్ గాడు. నా బిడ్డని నువ్వు టచ్ చేసినా నిన్ను సంపి బొందబెడతాడు. వాడే నీ సావు. ఆ సావు పేరేందో నీకెరకనా? సీను. నా అల్లుడు సీను. అమ్మ పటేలా ఒకే డైలాగ్ ఇద్దరి దగ్గర వాడి నాకు వీడికి ఫిట్టింగ్ పెట్టేస్తావా? అయితే నేను స్క్రీన్ ప్లే మార్చాలి. బ్రో, ఏదో అమ్మాయి ఆపదలో ఉందని కాపాడాం, ఆ మాత్రం దానికి చంపేస్తారా? అసలు కౌముదిని ఎందుకు చంపాలనుకుంటున్నావు? 20 సంవత్సరాల క్రితం మా అక్క పెళ్లి జరుగుతున్నప్పుడు జైపాల్ రెడ్డి దౌర్జన్యంగా మా అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అడ్డొచ్చిన మా నాన్న చనిపోవడానికి కారణమయ్యాడు. నాన్న చనిపోవడం తట్టుకోలేక మా అక్క కూడా పొడుచుకుని చనిపోయింది. ఆ కోపంతో నేను జైపాల్ రెడ్డిని చంపబోతుంటే, ఏమైందిరా? వాళ్ళు సచ్చి పైకి పోయిండ్రు, నువ్వు వీడిని చంపి జైలుకి పోతావా? వాడి మీద పగతోనే ఇంతెత్తుకి ఎదిగాను. రియల్ ఎస్టేట్ కింగ్ గజ. ఎన్నో దందాలు, భూ కబ్జాలు చేశా. ఆ జైపాల్ రెడ్డి బినామీలతో సంతకాలు పెట్టించా. వాడి పెద్ద కూతురు వసుంధరారెడ్డిని ట్రాప్ చేశాను. జైపాల్ రెడ్డి వసుంధరికి వేరే వాడితో పెళ్లి జరిపిస్తుంటే నాన్న, అక్క పైన కూడా లేదు. ఆయన లేదా? అన్నా, ఇల్లు మొత్తం ఎతికినా అన్నా, ఏడా కనిపించలేదన్నా. పటేలా పెద్ద బుజ్జమ్మ ఫోన్ చేసింది. కూర్చోమ్మా. మా వసూలవ్వ గజ. నేను నీ కూతురిని పెళ్లి మండపం నుంచి లేచిపోయి నా దగ్గరకు వచ్చేలా చేశా. విత్ లవ్. గజా, ఏం మాట్లాడుతున్నావు? నిజం. మా అక్క శవం చూసినప్పుడు నీ పడ్డ బాధేమిటో
మీ నాన్నకు తెలియాలని నేను ఇదంతా చేశాను. నమ్మను గజ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేనే చెప్తున్నా నువ్వు నమ్మట్లేదంటే నా మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. నా పర్పస్ ఇదే. నేనంటే ప్రాణం అన్నావుగా, మరి దూరం అయితే ప్రాణం తీసుకోవాలిగా. వెళ్ళి సూసైడ్ చేసుకో. నా మీదున్న ప్రేమే వసుని తన చావు దాకా తీసుకెళ్ళింది. వసు చావుకి కారణం నేనే అని జైపాల్ రెడ్డి నా మీద కేసు పెట్టి జైలుకి పంపాడు. వసుంధరా రెడ్డి, డాక్టర్ ఆఫ్ జైపాల్ రెడ్డి, అంటే సిస్టర్ ఆఫ్ కౌముది రెడ్డి. వాట్ ఏ కోఇన్సిడెన్స్. కౌముది మన లవ్ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదన్నమాట. వీడు చనిపోయింది అనుకుంటున్న వసుంధరేమో మన ఎక్స్ లవర్, వీడు చంపాలనుకుంటున్న కౌముదేమో మన కరెంట్ లవర్. వీడేంటి ఇలా నా లవర్స్ మీద పట్టాడు. కంటెంట్ ఫుల్ క్లారిటీ. అంటే నీ రివెంజ్ కోసం నా లవర్ని చంపేస్తావా? చూద్దాం చూసుకుందాం.